అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వరు మిరాకిల్స్. ఈరోజు మన ఛానల్లో అస్సలు మసాలాలు ఏవి వాడకుండా హెల్తీగా టేస్టీగా గోరుచిక్కుడు కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం అయితే నేను 1/2 కిలో గోరుచిక్కుడు ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను నీట్గా. సో ఇంకెందుకు ఆలస్యము, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, కొంచెం పోపు గింజలు వేసుకుందాము. తర్వాత కొంచెము కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకుందాం. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై అయింది కదా. ఇప్పుడు 3-4 చీలికలు చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే 1-2 టమాటా ముక్కలు వేసుకొని ఇంకోసారి కలపండి. ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి గోరుచిక్కుడు వేసేసుకుందాం. మొత్తం ఒకసారి పైకి కిందికి అంతా కలుపుకుందాము. అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ మిర్చి పౌడరు, కారం, 1 స్పూను ధనియా పౌడర్, ఈ 3 కూడా మొత్తం కలుపుకోండి. రిచ్ ఫైబర్ ఉంటుంది ఇందులో గోరుచిక్కుడులో, అందుకోసమే కంపల్సరీగా తినాలి, ఖచ్చితంగా తినాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. దీనివల్ల కాన్స్టిపేషన్ ఉండదు. ఫైబర్ ఎక్కువగా వాడడం వల్ల కాన్స్టిపేషన్ అనేది రాదు ఎవరికి కూడా. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇందులోకి నేను 1 కప్పు వాటర్ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇంకోసారి మొత్తం కలిపి 2 విజిల్స్ పెట్టేసుకుందాము. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాము. విజిల్ పెట్టుకున్నాం కదా, 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఉడికిపోయింది, బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను, నువ్వుల పొడి కొంచెము, అలాగే కొబ్బరి పొడి కొంచెం, ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు ఇంకోసారి కొంచెం మొత్తం కలిపేసి చివరిగా కొంచెం కరివేపాకుని ఇలా కొంచెం నలపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే కర్రీ పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ రెడీ. బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ రెడీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంటిల్ దెన్ బాయ్.